విరాళం ఇచ్చినందుకు కాదు, మీ మాట సహాయానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా మా పార్టీ తరఫున ఉంటామని కూడా నేను తెలియజేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఎవరైనా బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడతారు. సార్, బొలిశెట్టి శ్రీనివాస్ గారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. 100% మీరు విన్ అవుతారు. నెక్స్ట్ మన గవర్నమెంట్లో మీరు మిమ్మల్ని మంత్రిగా చూడాలని మేము గల్ఫ్ దేశాల నుంచి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మేము ఒక 2 రోజులు ఒక 2-3 ఊర్లలో మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం సార్. మీ సెగ్మెంట్కి వస్తాం. మిమ్మల్ని కలిసినా కలగకపోయినా మా డ్యూటీ మేము చేస్తాం సార్. మీలాంటి డైనమిక్ లీడరు, నిజాయితీ పరులు ఉండడం జనసేన స్ట్రెంత్. కాబట్టి మీరు తప్పకుండా గెలవాలి. మీ వాయిస్ అసెంబ్లీలో వినాలని మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా తప్పకుండా మీ ఆశయం నెరవేరాలి. భగవంతుడు ఆశీస్సులతో నెగ్గాలి. సామాన్యుడి గొంతుని అసెంబ్లీలో వినిపించేలాగా నిజాయితీ అన్న పరిపాలన ఏంటో చూపించాలనేది నా ఆలోచన. ఎంతవరకు సక్సెస్ అవుతుందో దేవుడి దయ. నాకు చాలా కోరికలు ఉన్నాయండి. ప్రజలకు ఏదో చేయాలని నేను తపన పడుతున్నాను. యాక్చువల్గా ఈ పదవి అనేది నేను ఎప్పుడు నాకు పదవికి మనం అలంకారంగా ఉండాలి, కానీ ఆ పదవి మనకు అలంకారంగా ఉండకూడదని ఆలోచించే వ్యక్తి. బట్ డెఫినెట్ గా సామాన్యుడి గొంతుని వినిపించాలి, న్యాయమైన పరిపాలన జరగడానికి సహకరించాలి, ఇలాంటి దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. ఇలాంటి దోపిడీ ఫ్యూచర్ లో జరగకూడదు. మన సొంత పార్టీలో జరిగినా సరే దాన్ని వ్యతిరేకించాలని మనస్తత్వంలో ఉంది. అంతే తప్ప ఆడేదో దొంగతనం చేస్తున్నాడు కదా, ప్రజాస్వామ్యం కదా అని ఆలోచించాను. కాబట్టి డెఫినెట్ గా భగవంతుడు నాకు ఆ వాయిస్ ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని మంచి జరగడానికే నా వాయిస్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. రైట్, మీరు ఎవరైనా సార్, ముందుగా అభినందనలు సార్, అంటే కాబోయే ఎమ్మెల్యేగా. ఏదైనా మీ శ్రీనివాస్ గా ఎప్పుడు మా రవి గారికి కానీ, డబల్9 టీవీకి కానీ, ఈ నా మిత్రులందరికీ శ్రీనివాస్ అనేది కరెక్ట్. ఎమ్మెల్యే అనేది నా జీవితం కాదు కాబట్టి నా పేరు శ్రీనివాస్ గానే ఉండిపోనే ఉండే. ఎప్పుడు మీ స్నేహితుడిగా ఉంటాను. 5 సంవత్సరాల పదవి వచ్చినప్పుడు ఆ పదవిని వాడదాం. అంతవరకు తర్వాత కూడా శ్రీనివాస్ గారిని మిగులుతారు. దాంట్లో అనుమానం లేదు. పదవి అనేది అలంకారంగా మనకు అనుకోవట్లేదు. నేను ఆ పదవి రావాలి, ప్రజలకు చెయ్యాలి, అంతే నా కోరిక. ఆ కోరిక నెరవేరితే చాలు, అంతకంటే నాకేం అవసరం లేదు. ఒక మార్పు తీసుకురావాలి. ఈ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, రాజకీయాల్లోకి వచ్చాం, ఎంత సంపాదించాం, ఎంత దండుకున్నాం అనే రీతిలో రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇలాంటి దానికి ఎక్కడో చోట ఆ భగవంతుడు అవకాశం ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఎదురు తిరిగేలాగా నాకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎవడైతే అన్యాయంగా ఈ డబ్బు ఈ ప్రజల డబ్బులు లూటీ చేస్తున్న వ్యక్తుల్ని అందరినీ కూడా మనం నిలబెట్టే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాఘవేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం అండి, శ్రీనివాస్ గారు. నేను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. మేము ఎప్పుడు వనభోజనాలకి కేకేస్తున్నా మీరు ముందు ఉండి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేవారని మీరు. అలాగే ఈ వచ్చే ఎన్నికల్లో మీరు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్, శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారితో పాటు అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఆశీస్సులతో ఆ భగవంతుడు నన్ను అసెంబ్లీ పంపిస్తాడని నేను కూడా అనుకుంటున్నాను. అంత కష్టపడతా ఉన్నాను. అందుకే నేను లేకపోతే యాక్చువల్గా ఈ రోజు మీ అందరితో కొంత టాపిక్ షేర్ చేసుకోవాలి. నాకు ఇదంతా ఈ బయట ఇవాళ రంజాన్ ఆఖరి రోజు జరుగుతున్నాయి. 2-3 మసీదులు అటెండ్ అవ్వాలి. ఆ టైం అవుతుంది. ఇంకా నేను రవి గారితో అదే అన్నానంటే, జస్ట్ చాలా రోజులు అయింది మనం అంటే 10 పావు గంట 20 నిమిషాలు మీతో గడపాలని వచ్చాను. యాక్చువల్గా ఈ రోజు ఉండును ఇంకొక అరగంట అయినా మీరు మాట్లాడుతూ నేను ఎప్పుడోకప్పుడు నేను లీవ్ అవుతాను. రైట్. శ్రీనివాస్ గారు, 99 మీకు తెలుసు మీ గురించి. అంటే మంచిని మంచని చెప్తాం, చెడుని చెడని చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మేము ఎవరి పక్షాన ఇది చేయాల్సిన అవసరం లేదు, ప్రజల పక్షానే మాట్లాడతాం. మీకు బాగా తెలుసు. అంటే కొంతమంది క్లారిటీ ఇవ్వడానికి చెప్తూ ఉన్నా. నాకున్న సమాచారం మేరకు తాడేపల్లిగూడెంలో నాకున్న ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం గెలుపు మీదే సార్. నాకున్న రిపోర్ట్స్ మేరకు నేను ఈ పండగ రోజు మీకు అది చెప్తున్నా నేను. దాంతో పాటుగా చిరంజీవి గారు మీకు జనసేన పార్టీకి మద్దతు